ఇక బ్రతకడం కూడా చాలా కష్టం అని చెప్పి భయపడుతున్నారు కదా, వారి పట్ల మరి ముఖ్యంగా ఉద్యోగాల్లో కూడా ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయని చాలా చోట్ల వస్తున్నాయండి. అయితే ఉద్యోగం ఉంటుందా లేదని భయపడుతున్నారు. దేవుని యథార్థంగా నడుచుకున్న వారు ప్రతి ఒక్కరి పట్ల కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నారు. మనం యథార్థంగా దేవుడు మార్గంగా నడుచుకున్నట్లయితే ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదండి. మోషే ప్రవక్త గారికి ఎలా అయితే తోడై ఉండి యెహోషువ ప్రవక్త వారికి నేను మోషేకి తోడైనట్టు నీకు తోడైనాను సెలవిచ్చిన దేవుడే మనకు కూడా ఈ వాక్యంతో నేను మీకు తోడై ఉన్నాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. మీరు వ్యాపారంలో పెట్టుబడి ఉన్నారా, మరి ముఖ్యంగా ఆరోగ్యపరంలో కూడా భయపడుతున్నారా, నేను కోలుకుంటానా లేదా, మరి ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా ఆ కుటుంబాల్లో కూడా బంధించబడి ఏంటి ప్రభా నా పరిస్థితి ఇంతేనా, ఎందుకు నేను ఇలాగా జీవిస్తున్నాను, నాకేం అర్థం కావట్లేదు, విలువ లేదు, ఏమీ లేదు, ఎంత మంచిగా ఉన్నప్పుడు కూడా హీనంగా చూస్తున్నారు, అసలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని ఎక్కడైతే దిగులు చెందుతున్నారో అన్ని విషయాల్లో కూడా అక్కడ విడుదలిస్తానంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా మరింతగా ధైర్యం కలిగి జీవించమంటున్నాడు. దేవుడే మనల్ని నిర్భయం కలిగి ధైర్యంగా ఉండమన్నప్పుడు మనం దేనికి భయపడాలి, దేనికి చింతించాలి, ఏ విషయాల్లో కూడా ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఆరోగ్యపరంగా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందేమంటాడు, భయపడద్దు అంటాడు. డాక్టర్ అన్న మాటకి అంత ధైర్యం తెచ్చుకున్నప్పుడు మన తండ్రి పరమున్న తండ్రి మనకు స్వయంగా సెలవిస్తున్న మాట అండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడై ఉన్నాను, అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తాను.